దేవునికి భయపడ్డాడట. ప్రభు ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా మార్చగలడు, ఆయనకి సమస్తము సాధ్యము. అందుచేత ఆయనకు భయపడి తన యొక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి ఇష్టపడి తీసుకుని వెళ్ళాడు. దేవునికి అర్పిస్తూ ఉంటుండగా దేవుని పిలిచాడు, అబ్రాహామా లేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమవుతా ఉంది. అందుచేత నీవు అతన్ని ఏమీ చెయ్యవద్దు అని చెప్పి ఆ పొదలో పొట్టేలుని ఏర్పాటు చేసి ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలును అర్పించడం జరిగింది. దేవుడు నీ పక్షముగా కార్యములు చేయగలిగిన వాడు, దేవుడు నీ సమస్యకు పరిష్కారములు చూపించగలిగిన వాడు, నీ వ్యాధికి స్వస్థతను ఇవ్వగలిగిన వాడు, నీ అవసరతను తీర్చగలిగిన